అందరికీ శుభోదయం. మనము ఈరోజు చెప్పుకోబోయే పాఠం పేరు ఏంటన్నా చెరువు. చెరువు అంటే అందరికీ తెలిసిన విషయం, అవునా? బొమ్మలు చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. చూడండి పేజీ నెంబర్ 74. చూడండి, అందరూ కూడా ఈ పిక్చర్ చూడండి. ప్రశ్నలు: పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? మరి ఈ పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక చెరువు ఉన్నది, చెట్లు ఉన్నాయి, తర్వాత ఇండ్లు ఉన్నాయి. ఇందులో చెరువులో ఏంటిది? పడవ వెళ్తుంది. ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి? మరి ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి? మరి ప్రజలకు చెరువుల యొక్క అవసరము ఏమిటి? చాలా అవసరాలు ఉంటాయన్నమాట, అవునా? చెరువు నుండి మనకి ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటిది, చెరువు నుంచి నీళ్లు తెచ్చుకునేవారు చాలా వరకు, అవునా? ఆ చెరువుల నుంచి ఏంటిది, మనకి పంటలు పండుతాయి, బట్టలు ఉతకడం, తర్వాత ఏంటిది, పశువులకు నీళ్లు తాగడానికి నీళ్లు అవసరం. ఇవన్నీ రకాలుగా ప్రజలకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది? మరి ప్రస్తుతం ఇప్పుడు చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఏంటిది, మరి చెరువులు చాలా కాలం ఏంటిది, మనకేమవుతుంది, చెరువులు వర్షాలు పడితేనే మనకేమవుతుంది, చెరువులు నిండుతాయి. వర్షాలు పడితేనే చెరువులు నిండుతాయి. ఆ చెరువులు నిండినప్పుడు కూడా ఏమవుతుంది, చెరువులు నిండిన తర్వాత ఏంటిది, మొత్తం కూడా మట్టి అనేది చేరుతుంది. ఆ మట్టి అనే దాన్ని ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి ఏం చేయాలి, పూడిక తీయాలి. అంటే ఆ మట్టిని మొత్తం కూడా తీసుకెళ్లి పంట పొలాలకు ఉపయోగించుకోవాలి. అలా పూడిక తీయకుండా కూడా ఏమవుతుంది, చెరువులన్నీ మొత్తం కూడా కూడిపోతూ ఉంటాయి. ఆ విధంగా అన్నట్టు. చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మరి అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు, చెరువులు ఉన్న దగ్గర ఇప్పుడు సిటీలో చాలా మధ్యలో చెరువులు ఉంటాయి. ఆ చెరువులన్నింటినీ కూడా మొత్తం కూడా ఏం చేస్తున్నారు, ఆ చెరువుల దగ్గర ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. మళ్ళీ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనము ఈ వర్షాకాలంలో సిటీలో ఏ విధంగా ఉందో పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే, అవునా కాదా? అదే విధంగా చెరువులను ఏం చేస్తున్నారు, మొత్తం కూడా భూస్థాపితం చేసి అక్కడ ఇండ్లు కట్టడం, ఫ్యాక్టరీలు కట్టడం అవి చేస్తూ ఉన్నారు. మరి చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. చెరువు వలన చాలా లాభాలు ఉన్నాయని, అవునా కదా? మనం ఏంటిది, పంట పొలాలకు నీరును ఉపయోగించుకుంటాం. అలానే ఏంటిది, పశువులకు నీళ్లు తాగడానికి కూడా ఉపయోగిస్తుంది. తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఈ నీళ్లు అవసరపడతాయి. చూడండి నిన్న ఇక్కడ పాఠ ఉద్దేశం. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. చూడండి, ప్రతి ఒక్క ఊరికి కూడా చెరువు అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఊరిలో కూడా చెరువు ఉన్నది. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు. అవి ప్రజా అవసరాలు అంటే ప్రజల యొక్క అవసరాలకు మరియు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు. సంస్కృతి సాంప్రదాయాలకు కూడా నిలయాలు. చూడండి, మనకు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తే ఏం చేస్తున్నారు, వినాయకుడిని ఏంటిది, గల్లీలో కూడా వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. మరి ఒకవేళ చెరువు లేకుంటే వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? మరి అవునా కదా? కాబట్టి మనకు ఊరికి కంపల్సరీగా ఏముంటుంది, చెరువు అనేది ఉంటుంది. అప్పుడు ఆ నిమజ్జనానికి తీసుకెళ్ళి ఎక్కడ వదులుతారు, విగ్రహాలను ఏంటిది, చెరువులో వదులుతారు. అలానే మనకు బతుకమ్మ పండుగ వస్తుంది. 9 రోజుల బతుకమ్మ పండుగ వస్తుంది. ఏంటిది, అందరూ కూడా ఏంటిది, ఆడపడుచులు బతుకమ్మను ఆడిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు, చెరువులోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు కూడా నిలయంగా ఉంటుంది. చెరువు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుంది. పేజీ నెంబర్ 74. పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసాలు, వృత్తులకు ఉనికి పట్టు. చూడండి, పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసాలు, వృత్తులకు ఏంటిది, పనిముట్టు. పశువులకు మరియు పక్షులకు. చూడండి, పశువులు ఏం చేస్తుంటాయి, మన ఇంట్లో ఏం చేస్తుంటారు, మన ఇంట్లో కొన్ని గేదెలు ఆవులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాము, బకెట్లో నీళ్ళు పెట్టి ఎన్ని నీళ్ళని పోస్తాం, మనము పోయలేం కదా. అదే మనం చెరువుకు తీసుకెళ్ళామనుకో తనకి ఇష్టం ఉన్నటువంటి నీళ్ళు, అవసరం ఉన్నంత మేరకు నీళ్ళు తాగుతుంది. అదేవిధంగా కీటకాలు, చిన్న పక్షులు ఉంటాయి. పక్షులు కొన్ని పెంచుకుంటాం, కానీ ఇంకా చాలా రకాల పక్షులు ఉంటాయి కదా. మరి అవన్నీ వాటి యొక్క అవసరాలు ఏ విధంగా తీరుతాయి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చిన్న క్రిమి కీటకాలను అన్నింటిని కూడా తింటూ వాటి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి అన్నట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే
తెలపడము. ఏంటిది మరి మనం చెరువులను మనం కూడా రక్షించుకుంటే ఆ చెరువు మనల్ని ఏం చేస్తుంది, రక్షించుకుంటుంది. అవునా కాదు? ఒకవేళ మనం చెరువు ఏంటిది ఒక 4-5 సంవత్సరాలకు ఏం చేయాలి, పూటగా తీస్తూ ఉండాలి. అంటే ఆ యొక్క మట్టిని ఏం చేయాలి, పంట పొలాలకు ఉపయోగించుకుంటే కూడా చాలా సారవంతమైనటువంటి భూమి మట్టి తోటి మనకి ఏమవుతుంది, మంచి పంటలు కూడా ఎక్కువ దిగుబడి అనేది కూడా ఇస్తుంది. అలా ఏంటిది ఆ నీళ్లు ఏంటిది ఒకేసారిగా వరదలాగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అంత ఒండ్రు మట్టి మొత్తం కూడా కొట్టుకొస్తుంది. కొట్టుకొచ్చి ఏమవుతుంది, ఆ చెరువులో అంతా కూడిపోతూ ఉంటుంది. ఆ కూడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎండాకాలంలో నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేయాలి, ఆ యొక్క పూటికను తీయించడం. పూటికను తీయిస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకు వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అవి మనను సంరక్షిస్తాయని. తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. చూడండి, ఏంటిది భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. జాతీయాలు మరియు సామెతలు. జాతీయాలు అంటే ఏంటిదన్నా, మనం ఏంటిది మన యొక్క అది సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. సందర్భాన్ని మాట్లాడినప్పుడు దాన్ని ఏమంటారు, జాతీయం అని అంటారు. సామెతలు అంటే ఏంటిది, పెద్దవాళ్ళు అనుభవించి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఒక అనుభవించిన తర్వాత ఆ మాటలు మనకు చెప్పడాన్ని ఏమంటారు, సామెతలని అంటారు. ఇలాంటి జాతీయాలు మరియు సామెతలు ఈ పాఠంలో చాలా ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ వన్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందినది. ఈ పాఠం ఏంటిది, స్వాగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం. స్వాగతం అంటేనేమో రమ్మనడం. స్వాగతం అంటే ఏంటిది, రమ్మనడం. స్వాగతం అన్నాం ఇక్కడ, ఏంటిది స్వాగతం అంటే ఏంటిది, ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం. ఎదుటి వారికి తెలియజేసినట్లుగా చెప్పుకోవడం స్వాగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఎదుటి వారికి తెలియజేసినట్లుగా చెప్పుకోవడం స్వాగతం, అది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష మంచి లక్షణాలతో కలిగినటువంటి ఈ కథనం అన్నట్టు. నెక్స్ట్ వన్ ప్రవేశిక. చూడండి, నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. ఏంటిది, నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. మరి ఎవరు అంటున్నారు, ఊరి సౌందర్యానికి తొలిమెట్టు ఎవరు మరి, చెరువు. ఎవరు మరి, చెరువు. వ్యవసాయానికి ప్రధాన వనరును. మరి వ్యవసాయానికి కూడా ప్రధాన వనరును. మరి ఆ చెరువు ఉంటేనే మనకు పంటలు పండుతాయి, లేకుంటే పండుతాయా, పండవు కదా. అందరికీ ఉంటాయా బోళ్ళు, ఊర్లో అందరికీ ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారు, వర్షాధారం పైన పండేటువంటి పంటలపై ఆధారపడి ఉంటారు. అవునా కాదు? మరి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించుకోవాలంటే చెరువు కంపల్సరీగా ఉండాలి కదా. అది బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకు నిమ్మని నాలో చేర్చుకుంటాను. మళ్ళీ నా వినాయక అని జనం నా చింతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును. పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. నేను ఎవరో చెప్పలేదు కదా, పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును నా హృదయాంతరంగా భావాన్ని చెబుతా వినండి. చూడండి, మనం ఇంతకుముందు ఇవన్నీ చెప్పుకున్నామే. అవునండి, ఏంటిది మనం చూడండి, వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కూడా మనకు చెరువు అవసరం. అవునా? అలానే మనకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే కూడా మనకు 9 రోజు ఏంటిది, రోజు కూడా ఏంటిది, సాయంకాలం వేళలో ఆడపడుచులందరూ కూడా బతుకమ్మను ఆడుతూ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు, చెరువులోకి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అలానే ఏంటిది, పిల్లలు వేసవిలో చూడండి, పిల్లలు ఏం చేస్తుంటారు, సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, ఏం చేస్తారు, ఊరికి అందరూ కూడా ఏం చేస్తుంటారు, ఈత నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు తీసుకెళ్ళడం, లేకుంటే వాళ్ళ స్నేహితులతో తీసుకెళ్ళి ఏంటిది, వాళ్ళకి ఏంటిది ఒకటి టైర్ లాంటిది కట్టి ఏం చేస్తూ ఉంటారు, పిల్లలకి ఈత నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఆ పిల్లలతో ఉన్నప్పుడు ఆ చెరువు ఎంత సందడిగా ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. నాకు అదొక ఆట విడుపు లాంటిది, పిల్లలకు ఆడపిడుపును. పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని ఆవులు, గేదెలు, ఎడ్లు ఇవన్నిటిని కూడా నేను ఏం చేశాను, వాటి యొక్క దాహాన్ని తీరుస్తాను. పశుపక్షాదులు చిన్న చిన్న పక్షులు. చూడండి, చెరువులో ఏముంటాయి, చేపలు ఉంటాయి, తర్వాత చిన్న చిన్న జీవులు అన్నీ ఉంటాయి. ఏంటిది,
తాబేలు అవి ఇవన్నీ చిన్న చిన్న కీటకాలు అన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి, ఈ యొక్క నీళ్ళు ఉన్నంతసేపు అవి జీవిస్తూనే ఉంటాయి. ఒక కేంద్రానిగా నేను ఉంటాను. నేను ఇంతగా నేను ఎవరినో చెప్పలేను కదా, మరి మనకు తెలుసు కదా ఎవరు మరి చెరువు. పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును. కల్పవల్లి అంటే కల్పం, వృక్షం లాంటిది. చూడండి, ఒక వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం ఉంటే ఏమవుతుంది, మనకు ఎండ నుంచి రక్షణనిస్తుంది, అవునా కాదు? ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది, ఎండ కొట్టినప్పుడు ఏం చేసింటారు, అబ్బాయి ఇక్కడ బాగా ఎండ కొడుతుంది, చల్లటి గాలి కావాలి, నీడ కావాలి అని ఏం చేసింటాము, ఒక చెట్టు దగ్గరికి వెళ్తామా వెళ్ళము. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ చెట్టు ఏమి ఇస్తుంది, గాలిని ఇస్తుంది, మరి మనకు నీడను కూడా ఇస్తుంది. ఆ విధంగా నేను ఉన్నానని చెప్తున్నాను. చూడండి నాన్న, మనము ఒక 2 పేరాలు చెప్పుకున్నాము. చూడండి, తెల మారుతున్నది, సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు, వీచే చల్లగాలి కన్న తల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది, పక్షుల కిలకిలలు మంగళ వాద్యంలాగా మారుమ్రోగుతున్నాయి, ఆహారం కొరకు రెక్క బలం చూపుతూ ఆకాశంలో దూసుకెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలకమంటున్నాయి, పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిరా అంగాలు వేస్తున్నాయి, రైతులు నన్ను పలకరించకుండా తమ పొలాలకు వెళ్తున్నారు, ఇంతకు నేనెవరిని అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నది నిజమే. చూడండి నాన్న, ఇక్కడ ఏంటిది, తెల్ల మారుతున్నది అంటే అప్పుడే చీకటి వస్తుంది, అంటే చీకటి నుంచి వెలుతురు వస్తుంటది. మనకు సాయంత్రం వేళ ఏమవుతుంది, చీకటి అవుతుంది, పొద్దున ఏమవుతుంది, వెలుతురు వస్తుంది. వెలుతురు వచ్చే ముందు మనకి ఎప్పుడు ముందుగా సూర్యుడు వస్తుంటాడు. సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు. సూర్యుడు ఏంటిది, బంగారు కలర్ అంటే ఎర్రటి కలర్ లో ఏమవుతుంది, మనకి సూర్యుని వస్తూ ఉన్నాడు. వీచే చల్లగాలి కన్న తల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. వీచే చల్లటి గాలి, మనకు మార్నింగ్ పొద్దున వచ్చే చల్లటి గాలి ఎంత హాయినిస్తుందో, అవునా కదా? మనకి ఎండాకాలంలో తెలుసు, ఇప్పుడు చలికాలంలో ఏమవుతుంది, మనకు చల్లగా చలి పెడుతుందని ఏం చేస్తారు, పొద్దున ఎవరైనా లేస్తారా మరి మీరు ఎవరు కదా? ఆ చల్లటి గాలి ఒంటికి చాలా బాగా ఉంటుంది. ఇంకా ఏంటిది, ఎండాకాలంలో అయితే మనకు చల్లటి గాలి కోసం మనం ఏంటి భవనాల పైన అక్కడ ఇక్కడ పడుకుంటూ ఉంటారన్నమాట. పక్షుల కిలకిల రాగాలు మంగళ వాయిద్యంలా మారుమ్రోగుతున్నాయి. పక్షుల కిలకిల రాగాలు చూడండి, లేవగానే కాకులు, చిన్న పక్షులు, కోయిలలు కూస్తూనే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఏంటిది, కోడి ఉందనుకోండి, మీ ఇంట్లో కోళ్ళని పెంచుకుంటారు కదా, పెంచుకోరా? కొంతమంది పెంచుకుంటారు. పెంచుకోగానే అది చూడండి, ఆ కోడికి ఎంత తెలివి, 4 కాగానే ఏమవుతుంది, గూస్తూ ఉంటుంది. అది గూస్తూ మనల్ని నిద్ర లేపుతుంది, ఒక అలారం లాగా మనల్ని నిద్ర లేపుతుంది. అలానే చీకటి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, సూర్యుడు వస్తున్నప్పుడు ఈ చిన్న పక్షులు అవి అన్ని మేల్కొస్తాయి, వాటికి మేల్కొచ్చి గూస్తూ ఉంటాయి. ఆ గూసేటప్పుడు మనం ఏం చేస్తాము, మనం మొద్దు నిద్ర పోతుంటాం కదా, ఆ నిద్రలో నుంచి మనం ఏం చేస్తుంటాం, అప్పుడు అమ్మో తెల్లవారినట్టుంది అని ఏం చేస్తుంటారు, కొంతమంది నిద్ర లేస్తుంటారు అన్నట్టు. అలాగే మంగళ వాయిద్యం లాగా మారుమవుతున్నాయి. ఆహారం కొరకు రెక్క బలం చూపుతూ ఆకాశంలో దూసుకెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలుకుతున్నాయి. మరి ఆహారం కోసం చూడండి, మనం ఏం చేస్తున్నాము, మన తల్లిదండ్రులపై, మీరందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నారు, అన్నా కదా? మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు ఎవరిపైన ఆధారపడి ఉంటారు, మీ యొక్క తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటారు. కానీ ఈ పశుపక్షాలు అట్లుంటాయా, వాటికి అవే ఏం చేసుకోవాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి, కాబట్టి అవి ఏం చేస్తాయి, పొద్దున లేవగానే ఏం చేస్తుంటాయి, రెక్క బలం చూపుతూ ఆకాశంలో దూసుకెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలుకుతున్నాయి. చూడండి, మరి అంటే తన యొక్క రెక్కలను ఊపుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్తూ ఏంటిది, ఆకాశంలో పక్షులు బద్ధకానికి అంటే సోమరితనానికి స్వస్తి చెప్తూ, ఇక నాకు సోమరితనం వద్దు, మరి నేను కష్టపడితేనే నాకు ఆహారం వస్తుంది, కష్టపడకుంటే నేను ఇక్కడనే ఉంటే నాకేమవుతుంది, నేను ఆకలికి తట్టుకోలేనని అవి వెళ్ళిపోతూ ఉంటాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపు బిరబిర అంగులు వేస్తున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపు బిరబిర అంగులు అంటే నడుస్తూ ఉన్నాయి అన్నట్టు. రైతులు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకు వెళ్తున్నారు. ఏంటిది, మరి చూడండి, మనకి ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసాయి, మరి ఇంతకుముందు ఇప్పుడు కూడా కొంతమంది ఏంటిది ఎడ్ల సహాయంతో పంటలు పండిస్తూ ఉన్నారు. అవి ఏం చేశారు, పొద్దున్నే లేచి వాళ్ళు ఏం చేశారు, ఆ ఎడ్లకు మేత వేస్తాయి, నీళ్లు పెడతారు. అవి పెట్టిన తర్వాత వాటిని తీసుకొని ఎక్కడికి వెళ్తారు,
పొలాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకు నేను ఎవరిని అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నది నిజమే. మరి నేను ఎవరు అనుకుంటున్నారు? మరి మనం అనుకున్నది కూడా నిజమే కదా. చెరువు గురించే చెప్పుకుంటున్నాను. నేను చెరువును, సమాజానికి కల్పతరువును. తరువు అంటే ఏంటిది? వృక్షం. ఒక వృక్షం లాంటి దానికి నేను అని అంటున్నాను. అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని. మరి అన్ని వృత్తులు కూడా కొనసాగడానికి నేను ఆధారాన్ని. ఉత్పాదక శక్తులకు ఊతాన్ని. నన్ను ఉపయోగించుకుంటూ ఎన్నో రకాలుగా నేను ఉపయోగపడతాను. ఒకవేళ నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించు. చూడండి, బట్టలు ఉతకడానికి నీళ్ళు అవసరం, పశువులు నీళ్ళు తాగడానికి చెరువు అవసరం. అవునా? మన ఏంటిది, మన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా చెరువు అవసరము. వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆబాల వృద్ధులను అలరించి పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అర్థాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గంధాన్ని, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాధించే సమతా కేంద్రాన్ని, సమాజంలో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. చూడండి, ఇన్ని రకాలుగా ఏంటిది చెరువు తన గురించి తాను చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆబాల వృద్ధులకు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అలరించే పర్యాటక కేంద్రాన్ని. చూడండి, ఇప్పుడు మామూలుగా మన ఊళ్ళల్లో కూడా ఇప్పుడు ఏంటిది, ఇంతకుముందు కాలంలో చెరువు అని అంటే ఏంటిది, అంత చెట్లు అవి ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలా ఉంటుందా? అలా ఉండదు. చెరువు పక్కన ఏంటిది, చెట్లు నాటడం, ఎప్పటికప్పుడు వాటిని పరిశుభ్రంగా చేయడం, అలా చేస్తూ అంటే పిల్లలు కూడా ఏంటిది, సాయంత్రం వేళలో చెరువు గట్టుకు వెళ్ళే విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి ఏంటిది, నన్ను చూసి ఆనందిస్తుంది. చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, చిన్న చిన్న రాళ్ళు తీసుకొని చెరువులో వేస్తూ ఉంటారు. అవి రౌండ్గా వస్తూ ఉన్నా కొద్ది ఇంకేం చేస్తుంటారు, అమ్మో అలలు చాలా బాగా వస్తున్నాయని ఏం చేస్తున్నారు, ఒకదానికొకటి రాళ్ళను ఏం చేస్తుంటారు, వేస్తుంటారు. అలా ఆనందిస్తూ ఉంటారు. నా దగ్గరకు వచ్చి కూడా చాలా మంది ఒక పర్యాటక కేంద్రంగా నన్ను చూస్తారని చెప్తుంది. సంస్కృతిని ప్రతిబింబించే అర్థాన్ని, కళలకు ప్రేరణ. సంస్కృతి చూడండి, వినాయక చవితి మరియు బతుకమ్మ పండుగల్లో కూడా నేను నా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నేను అందరూ కూడా చాటుతారని చెప్తుంది. సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని. మరియు నన్ను సామెతలకు మరియు జాతీయాలకు, పాటలకు జన్మస్థలం. పరోపకార భావాన్ని చాటే పవిత్ర గంధాన్ని. పరోపకారాన్ని చాటే పవిత్ర గంధాన్ని. చూడండి, మన యొక్క పవిత్ర గంధం లాంటిది నేను ఈ చెరువునని చెప్తున్నది. మనుషులనే కాదు పశుపక్షాలను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని. చూడండి, ఒక మనుషులకే ఉపయోగపడను, నేను పశుపక్షాలకు కూడా నేను ఉపయోగపడతానని చెబుతుంది. సమాజంలో అల్లకపోయిన విడదీయరాని బంధాన్ని. నా నుంచే అందరూ కూడా నేర్చుకుంటారు చాలా అని అంటుంది. ఇంతటితో ఇది మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాము. రేపటి క్లాస్లో చెప్తున్నాను. ధన్యవాదాలు.